హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందుస్ కిచెన్. ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ ఏంటా అనుకుంటున్నారా? సీజన్లో మాత్రమే దొరుకుతుంది చింత చిగురుతో పులిహోర. మనం తరచూ చేసుకునే పులిహోర కాకుండా ఇలా చింత చిగురుతో పులిహోర చేసి చూడండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, కాల్షియం రిచ్గా ఉంటుంది. తర్వాత ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది, ఫైబర్ కూడా బాగుంటుందండి. ముందుగా అయితే వెడల్పుగా ఉండే బాండి పెట్టేసుకొని ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్, అలాగే పోపు దినుసులు మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకుందాము. వేసుకొని బాగా చిటపట్లాడుతూ వేగాలి. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ. పప్పులు అయితే కొంచెం దూరగా వేయించుకుంటే కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి 2 సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకుందాము. అలాగే ఎండుమిర్చి 1 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 వేసుకున్నానండి. ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు ఫ్రెష్గా ఉండేది 2 రెమ్మలు వేసేసుకుందాం. ఇలా వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇంగువ 2 చిటికెళ్ళు వేసేసుకుందామండి. పులిహోర అంటే ఇంగువ కంపల్సరీ ఉండాలి, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యము బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పసుపు 1/4 టీ స్పూన్ వేసుకుందాము. వేసేసుకొని ఒకసారి వేడిగా ఉన్న ఆయిల్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత చింత చిగురిని బాగా కడిగి చిన్న చిన్నదిగా తుంచుకోవాలి, లేదు కట్ చేసుకోవచ్చు. ఇలా మనకి పులిహోరకైతే ఇలా సన్నగా తరుక్కోవాలండి, బాగుంటుంది. అలా తరుక్కునేసి ఇలా వేడిగా ఉండే పెనంలో వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు అలా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. చింత చిగురు అంటే చాలా డెలికేట్గా ఉంటుంది కదా, 1 నిమిషం చాలు. ఇలా కొంచెం మెత్తబడేంత వరకు బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. పులిహోరకు సరిపడంత వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనము పల్లీలు ఫ్రై చేసుకున్న పల్లీని చివరిగా వేసుకుందాం. ముందుగా వేసుకుంటే పుల్లగా ఉంటుంది, అందువల్ల చివరిగా వేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనకు క్రిస్పీగా కూడా ఉంటుంది చివరిగా వేసుకోవడం వల్ల. ఇలా వేసేసుకొని 1 నిమిషం పాటు అలా కలుపుకున్న తర్వాత పొడన్నం, మనం బాగా ఏ అన్నమైనా రెగ్యులర్గా వండుకునే అన్నాన్ని చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత వేడిగా ఉండే అన్నం కాకుండా ఇలా వేసేసుకుందాం. ఇలా చల్లారి పెట్టుకున్న అన్నాన్ని ఒక బౌల్లో వేసేసుకుంది. 1 కప్పు మెజర్మెంట్తో వేసుకుంటున్నానండి. ఇక్కడైతే చింత చిగురు 3 గుప్పెళ్ళకి 1 కప్పు రైస్ అయితే సరిపోతుంది. ఇలా వేసేసుకొని మనకు ఆకు పులుగుని బట్టించి ఉంటుందండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ అయిపోయింది కదా, స్టవ్ ఆపేద్దామండి. పెనం వేడికే సరిపోతుంది. ఇలా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు చూసారా ఎంతో రుచికరంగా ఉండే విటమిన్ సి అండ్ కాల్షియం ఎక్కువగా రిచ్గా ఉండే చింత చిగురుతో పులిహోర రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. నచ్చిందంటే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం గాయత్రి నందుస్ కిచెన్ తప్పకుండా చూడండి.